అమరావతి నిర్మాణం టీడీపీకి 100% ఏటీఎం కార్డుగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అమరావతిని అక్షయ పాత్రగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. సహజంగా స్క్వేర్ ఫీట్ కు 3,000తో పూర్తయ్యే పనులకు అమరావతిలో 17,000 ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు రాచమల్లు. అమరావతి రాజధాని అనేది 100కు 100% ప్రజలారా తెలుగుదేశం పార్టీకి ఏటీఎం కార్డు. ఎనీ టైం మనీ. చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అది ఒక అక్షయ పాత్ర. చంద్రబాబు నాయుడు తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకునేదానికి ధనముతో అదొక అక్షయ పాత్ర అమరావతి రాజధాని. అంతే తప్ప అది కాదు. నేను చెప్పడం ఏముంది లేప్ప, స్క్వేర్ ఫీట్ 14,000 18,000 కడతారా? ఏడన్నా బిల్డింగులు ప్రజలు ముక్కులు ఏలేసుకుంటారు. బీదోళ్ళు అయితే 10,000 కడతారు. బాగా ఒక రకమైన వాళ్ళు బాగా కట్టారంటే 2,000 కడతారు. సావుకారంటే 3,000 కడతారు. నాకు తెలిసి ఇంతకంటే పెద్దగా అయితే లేదు. 3,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ తో బ్రహ్మాండంగా కట్టచ్చు ఏ బిల్డింగ్ అయినా కానీ. 14,000 నుంచి 18,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చి అమరావతి రాజధాని కడతారా? ఏమన్నా ఉందా? శూన్యంలో భవనాలు నిర్మించే ప్రయత్నం చేస్తారా? వరదలు వస్తే నీటితో జలమేమవుతుంది? మీరు మోటార్లు వేసుకొని నీళ్లు ఎత్తిపోసుకొని కంప చెట్లు కొట్టేసుకునేదే రాజధాని. ఏముంది దాంట్లో? ఇది కేవలం మీ పార్టీ వారిని, మీ కులస్తులను, మిమ్మల్ని మీరు ఆర్థికంగా ధనవంతులు చేసుకునే దానికి చేసే అమరావతి. అయినా నేననడం ఏముందిలే కానీ ఇది అమరావతి కాదు, కమరావతి. ఏమంటున్నా పట్టాభి? ఇది అమరావతి కాదు, కమరావతి. ఇది నేనల్లే మిత్రమా. మీ రేణుకా చౌదరి నింది, ఢిల్లీలో పార్లమెంటులో నింది, పెద్దల సభలో నిందామె. ఇది అమరావతి కాదురా, కమరావతి నింది. మరి మీరే చెప్పాలా, ఇది అమరావతి, ఇది మా అందరికి సంబంధించిన రాజధాని లేకుంటే కమరావతి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.